ఆర్ఎస్ఎస్ని ఎందుకు స్థాపించారు డాక్టర్ హెడ్గేవార్ అంటే హిందూ సంఘటన కోసం, అంతే, హిందువుల సంఘటన కోసం. ప్రతి వ్యక్తి కూడా దేశం గురించి, దేశం కోసం ఆలోచింపజేసేలా, వ్యక్తిత్వ నిర్మాణం జరిగేలా, అంతే. మరి దానికి మూలము పట్టు ఏంటంటే హిందుత్వ ఆధారంగా దాన్ని విస్తృతం చేయడం. సనాతన ధర్మమే ఏకైక పట్టు ఏం లేదు, సనాతన ధర్మమే అదే మూలం కదా. ఏ దేశానిదో ఎవడిదో, ఈ దేశంగానోడు ఎవడో వచ్చి చెప్తే ఇంకెక్కడో పుట్టిన సిద్ధాంతం ఇక్కడికి వస్తే నిలబడలేదు కదా, నిలబడేయి కదా. సనాతనమే మూలం కాబట్టి, సనాతన ధర్మమే, సనాతన హైందవమే మూలం కాబట్టి సంఘం నిలబడింది, ఇంకా నిలబడుతుంది. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది నేటితో. ఎక్కడో పుట్టిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉంటే నిలిచేది కాదు, 100 ఏళ్ల వేడుకని ఇలా చేసుకునేది కాదు. అట్లయినవన్నీ కూడా మక్కలో పుట్టి పుబ్బలో పోయినట్టు చాలా సిద్ధాంతాలను, పార్టీలను మనం చూసినాం. వ్యక్తులను జనామోదం లేక చీత్కరించే పరిస్థితి తెచ్చుకున్న సిద్ధాంతాలను కూడా మనం చూసినాం. ఇంకా విదేశీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న మరుగుజ్జులు ఇంకా ఉన్నారు, మరుగుజ్జు సిద్ధాంతాలు ఇంకా ఉన్నాయి, మరుగుజ్జు మనుషులు ఇంకా మన చుట్టూ ఉన్నారు, మనం చూస్తున్నాం. అట్లా సంఘ బలమే సనాతనం, సంఘ మూలమే హిందుత్వ, సనాతనంలోనే సంఘం భాగం కనుక అన్ని విజయాలు సాధిస్తూ వస్తుంది. అట్లా విజయదశమి నాడు పుట్టి విజయాల దిశగా అడుగులేస్తూ వస్తుంది ఆర్ఎస్ఎస్.